పెద్దలు పూజనీయులైనటువంటి వరదరాజిరెడ్డి గారు నిన్నటి దినం కూడా కాస్త మనస్తాపానికి గురైనట్టు నాకు అనిపించింది. ఆయన పత్రికా సమావేశంలో వయస్సును ప్రస్తావించడం ఆయన బాధపడినట్టు నాకు అనిపించింది. నాకు 85 అని మీరు అంటా ఉన్నారు, 91 నాకు, 4 ఏళ్ళు పోతే 100 వస్తాయి, నా వయసుతో నీకేం పనింది అని చెప్పి కొంత మనస్తాపానికి గురయ్యే మాట్లాడాను. ఆయన బాధపడింటే మన్నించాలా, నేను ఆయన బాధించాలని నా ఉద్దేశం కాదు. ప్రజలారా, నా తండ్రి లాంటి వయసు ఆయనది. వయస్సును, పెద్దరికాన్ని గౌరవిస్తాను. ఆ గౌరవము, ఆ ప్రాధాన్యత నాకు తెలుసు. నేను అందుకే ఎప్పుడు ఆయన వయస్సును ప్రస్తావించి చిన్నబుంచాలని నా ఉద్దేశం కాదు. పెదైనా నా ఉద్దేశం ఏమిటంటే 85 సంవత్సరాల వయసులో ప్రజాసేవకు అర్హుడా అనర్హుడా? నీకు 50 సంవత్సరాల వయసులో ఉండేప్పుడే ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయినావు. 85 సంవత్సరాల వయసులో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు అన్నదే నా ప్రశ్న తప్ప నీ వయస్సును గుచ్చి నిన్ను బాధించాలని నా ఉద్దేశం కాదు. నిన్న కొండారెడ్డి గారు కూడా మాట్లాడినారు, వాళ్ళ కుమారులు. నా ప్రశ్న ఇప్పుడు కూడా కొండారెడ్డి గారు కూడా ఒకటే, వాళ్ళ కుమారుడికి కూడా, నీవు యోగ్యత ఉంది అని నువ్వు అంటున్నావు. 85 సంవత్సరాల వయసులో ప్రజాసేవకు అర్హత ఉందా, అర్హత లేదా అని నిర్ణయించాల్సినది ప్రజలు. ఓట్ ఫ్రమ్ హోమ్ అంటుంది భారత ఎన్నికల సంఘం. ఎందుకు? వాళ్ళు క్యూలో నిలవలేరు, నడవలేరు, వారి మనస్సు శారీరకం సంసిద్ధంగా ఉండదని చెప్పి, పటుత్వంగా ఉండదని చెప్పి. మరి ఓటు వేయడానికే వారి శరీరం సహకరించకపోతే ఓట్లలో నిలబడడానికి 85 సంవత్సరాల వయసు గల నీ తండ్రికి సహకరిస్తాది. నా తండ్రి ఫిట్ గా ఉన్నాడు అంటే ప్రకృతికి అసహజమైన మాటలు ఇవి. పెద్దరికం పట్ల గౌరవం ఉంది, ఎన్నిక అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత ఉంది. రెండవది, ప్రజలకు అవసరమైన విషయాలనే ప్రస్తావిద్దాం, ప్రజా సమస్యల గురించే ప్రస్తావిద్దాం, అభివృద్ధి గురించే ప్రధానంగా మాట్లాడదామని చెప్పిన దాన్ని వారు స్వాగతించినారు. ధన్యవాదాలు కొండారెడ్డి గారు. ఎక్కడో ఒక డిబేట్లోనో ప్రెస్ను పిలిపించి మాట్లాడినా పర్వాలన్నావు, అవసరం లేదు కొండారెడ్డి. శ్వేతపత్రం విడుదల చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అనౌన్స్ చేయి. రోజు నేను అనౌన్స్ చేస్తాను కదా. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం నడిపిన ఈ సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమి లాభం చేకూర్చినాడు, ఏ ప్రయోజనాన్ని చేకూర్చినాడో పూసగుచ్చినట్టు చెప్పినా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఊరికి ఎటువంటి మౌలికమైన వసతులు అందించగలిగినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినానో చెప్పగలిగిన. నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నీ తండ్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, వరదరాజిరెడ్డి గారిని, పూజ్యనీయులైన వరదరాజిరెడ్డి గారిని. 2014 నుంచి 19 వరకు, అంటే మాకంటే ముందు మీరే ప్రభుత్వాన్ని నడిపినారు. చంద్రబాబు నాయుడు గారే, మీ తండ్రి గారే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగినారు తెలుగుదేశం పార్టీకి. చాలు, ఈ 5 సంవత్సరాల కాలంలో నీ చంద్రబాబు నాయుడు ఈ ఊరికి ఏం చేసినాడో, 2014-19 కాలంలో నీ తండ్రి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి కొనసాగి ఈ నియోజకవర్గానికి ఏ సంక్షేమాన్ని, ఏ అభివృద్ధిని అందించినాడో, ఏ రోడ్డు వేసినాడో, ఏ కాలువ వేసినాడో, ఏ బస్టాండ్ తెచ్చినాడో, ఏ సంక్షేమాన్ని అందించినాడో, ఏ బడి కట్టినాడో, ఏ గుడి కట్టినాడో నీ తండ్రి చెప్పగలిగితే ప్రజలు సంతసిస్తారు. నీ తండ్రి చెప్పింది సత్యమే అయితే గన ప్రజలు ఓటేస్తారు. అప్పుడు ఈ దఫ నా మీద నీ పై చేయితాదని అనుకునే ఆశ నెరవేరుతుంది. ఏమి చేసినారో అభివృద్ధి మీరు చెప్పకుండా, ఏమి సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చినామో చెప్పకుండా, ఏ విధంగా నాపై వీధి పై చేయి అవుతుంది కొండారెడ్డి?